హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ప్రజెంట్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ మొత్తం పుష్ప మేనియాతో ఊగిపోతుంది. పుష్పగాడి రూలింగ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా 2 రోజులే టైం ఉంది. 2000 కోట్ల టార్గెట్తో బరిలోకి దిగుతుంది పుష్ప. ఇప్పటి వరకు రిలీజ్ అయిన పుష్ప ప్రమోషనల్ కంటెంట్కి ఊహించని రీతిలో యునానిమస్ రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడ ఈవెంట్ కండక్ట్ చేసినా అది సెన్సేషన్ అవుతుంది. ఎక్స్పెక్టేషన్స్కి మించిన రెస్పాన్స్ వచ్చింది ఆడియన్స్ నుండి. పుష్ప 1 ఫ్లాప్ అయినా తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2కి భారీ రేట్స్ పలకడం ఆ సినిమా పైన ట్రేడ్లో ఉన్న హైపే కారణం. పుష్ప 1 ఫ్లాప్ అంటుంటే చాలామందికి దిక్కు తెలియడం లేదు. పుష్ప పార్ట్ 1 వరల్డ్ వైడ్గా 360 కోట్ల గ్రాస్ని రాబట్టి బ్లాక్ బస్టర్ స్టేటస్ని దక్కించుకున్న అది కేవలం నార్త్ బెల్ట్లో హవా చూపించడమే దానికి కారణం. అంతేకాదు, మెయిన్ ప్రాఫిట్స్ కూడా అక్కడి నుంచే వచ్చాయి. తెలుగులో కమర్షియల్గా ఫ్లాప్ అయింది పుష్ప పార్ట్ 1. తెలుగులో 102 కోట్ల బిజినెస్ జరుపుకొని టోటల్ రన్లో 84 కోట్లు మాత్రమే రాబట్టింది. ఓవరాల్గా 18 కోట్ల లాసెస్ని మిగిల్చింది. తర్వాత నిర్మాతలు డబ్బులు వెనక్కి ఇచ్చి దాన్ని సెటిల్ చేసుకున్నారు. పుష్ప మూవీ ఓటీటీకి వచ్చిన తర్వాత సాంగ్స్తో, అల్లు అర్జున్ స్టైలిష్ మేనరిజమ్స్తో, పవర్ఫుల్ డైలాగ్స్తో బాగా పాపులర్ అయింది. ఆ ఎఫెక్ట్ వల్లనే పుష్ప 2 పైన అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. మొత్తానికైతే పుష్ప 2 సినిమాకి 2000 కోట్లకి పైగా వసూలు చేసే ఫ్రీ పబ్లిసిటీ అయితే వచ్చింది. సినిమా 2000 కోట్లు వసూలు చేయాలన్నా 200 కోట్ల దగ్గర ఆగిపోవాలన్నా సినిమా కంటెంట్లో దమ్మును బట్టి ఉంటుంది. ఇప్పుడు మాట్లాడాల్సింది కంటెంటే. సినిమాకి రిపీట్స్ వేసే కంటెంట్ ఉంటేనే 2000 కోట్లు రాబట్టేది. కంటెంట్లో దమ్ము లేకుంటే చేసిన బిజినెస్ కూడా రికవరీ కాదు. ట్రైలర్ చూస్తుంటే కొత్తగా ఏమీ లేదు. మనకు తెలియని ఇంట్రెస్టింగ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటేనే, ఆడియన్స్ విజిల్స్ వేసే ఎలివేషన్స్ ఉంటేనే సినిమాకి రిపీట్స్ పడతాయి. ఎంత సుకుమార్ డైరెక్టర్ అయినా ఆయన తీసిన సినిమాలు మెజారిటీ ఆడియన్స్ని మెప్పించిన దాఖలాలు లేవు. రంగస్థలం మూవీ కూడా క్లైమాక్స్ ట్విస్ట్ తీసేస్తే అంతా డొల్లనే. పుష్ప పార్ట్ 1కి 0 ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తేనే వర్కౌట్ కాలేదు. అలాంటిది పెరిగిన ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అవుతున్న పుష్ప 2 ఎంతవరకు ఆడియన్స్ని మెప్పిస్తుందన్నది $1 మిలియన్ క్వశ్చన్గానే మిగిలిపోయింది. పైగా 2000 కోట్ల టార్గెట్ అనేది కొంచెం కామెడీగానే ఉంది. కానీ ఇలాంటి టైంలో అన్ఎక్స్పెక్టెడ్గా బాహుబలిని బీట్ చేస్తే మాత్రం అల్లు అర్జున్ రియల్ పాన్ ఇండియా స్టార్గా అవతరిస్తాడు. టాలీవుడ్ ఇండస్ట్రీకి సరికొత్త బెంచ్ మార్క్ని సెట్ చేసిన హీరోగా ఇండియన్ సినీ హిస్టరీలో చిరస్థాయిగా మిగిలిపోతాడు. మెగా కాంపౌండ్ నుంచి మెగాస్టార్ అనే బిరుదుని శాశ్వతంగా లాగేసుకుంటాడు. కానీ అది చెప్పినంత ఈజీ కాదు. పుష్ప 2 సినిమాకి కేవలం నార్త్ మార్కెట్లో మాత్రమే హైప్ ఉంది. మిగిలిన చోట్ల సోసోగానే నడుస్తుంది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎదురీదక తప్పదు. ఎందుకంటే పుష్ప 2 పైన ఫుల్ నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. ఇంకోటి, టికెట్ రేట్స్ ఊహకందని రీతిలో ఉండడం కూడా దీనికి మెయిన్ కారణం అని చెప్పొచ్చు. సినిమా పైన యాంటీ ఫ్యాన్స్ నెగిటివిటీ ఏ మేరకు పనిచేస్తుందో తెలియదు, కానీ సినిమా టికెట్ రేట్స్ మాత్రం పుష్ప 2 పైన భారీగా నెగిటివిటీని తెస్తున్నాయి. కాబట్టి ఇక్కడ సినిమా డే 1 రికార్డ్స్ పెట్టినా లాంగ్ రన్ మాత్రం కష్టమే. బ్రేక్ ఈవెన్ కూడా అసాధ్యంగానే కనపడుతుంది. అయితే పుష్ప 2 పైన మెయిన్ కంప్లైంట్ వచ్చేసి టికెట్ రేట్స్. అంతంత రేట్స్ పెట్టి ఫ్యాన్స్ని దోచుకుంటున్నారు, ఫ్యామిలీ ఆడియన్స్ని, ఒక సెక్షన్ ఆడియన్స్ని సినిమాకి దూరం చేస్తున్నారు అని. ఇది కూడా నిజమే. తెలుసో తెలియకో పుష్ప టీం ఈ బెనిఫిట్ షోస్ పట్ల ముందడుగు వేసింది. దీన్నే ఇంకో 3-4 స్టార్స్ ఫాలో అయితే మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీకి స్వయంగా వాళ్ళే గొయ్యి తీసి కప్పెట్టుకొని సమాధి కూడా కట్టుకుంటారు. థియేటర్లో సినిమా చూసే ఆడియన్స్ మాత్రం ఉండరు. అయితే ఈ టికెట్ రేట్ల పైన ఇంకో థియరీ కూడా వినిపిస్తుంది. అదేంటంటే, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన మోస్ట్ ప్రెస్టీజియస్ ప్యాన్ ఇండియా మూవీ దేవరా అన్ సీజన్లో రిలీజ్ అయింది. సోలో రిలీజ్ దక్కించుకున్నప్పటికీ అతి తీవ్రమైన నెగిటివిటీ ఎదుర్కొంది. సినిమా టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఇలా ప్రతి దాంట్లోనూ అనవసర నెగిటివిటీని, ట్రోలింగ్ని ఫేస్ చేసింది. కావాలని ఎన్టీఆర్ సినిమాపై ఒక సెక్షన్ ఫ్యాన్స్ టార్గెట్ చేసి మరీ బద్నాం చేయాలని చూశారు. జనరల్గా స్టార్ హీరో సినిమాలకి బెనిఫిట్ షోస్కి కేవలం ఫ్యాన్స్ మాత్రమే వెళ్తారు. పెద్ద సినిమాలకి పూర్తి టాక్ బయటికి రావాలంటే కనీసం ఒక రోజన్నా టైం పడుతుంది. ఎందుకంటే ఆ రోజంతా ఫ్యాన్స్ హడావిడే ఉంటుంది. కానీ విచిత్రంగా దేవరా సినిమాకి 1 గంటకి బెనిఫిట్ షో పడితే 4 గంటలకే సినిమా టాక్ బయటకు వచ్చింది. అది కూడా పూర్తి నెగిటివ్గా. తెల్లవారక ముందే సోషల్ మీడియాలో గందరగోళం మొదలైంది. అసలు సినిమా ఉందా పోయిందా అనేది నెక్స్ట్ షోకి వెళ్ళే ఫ్యాన్స్కి అర్థం కాని పరిస్థితి కలగజేశారు. థియేటర్లో సినిమా క్లిప్స్ని రికార్డ్ చేసి ట్రోలింగ్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. సినిమా పోయినట్టే కానీ అందరూ డిసైడ్ అయ్యారు. కానీ ఎన్టీఆర్కి మాస్లో మంచి ఫాలోయింగ్ ఉండడం, కల్ట్ ఫ్యాన్ బేస్ ఉండడం, ఫ్యామిలీ ఆడియన్స్లో కూడా ఎన్టీఆర్కి మంచి పేరుండడంతో సినిమా గట్టెక్కింది. ఆచార్య 2 పాదఘట్టం నేలమట్టమని ట్రోల్ చేసింది నిజమయ్యేలా ఉంది.
ఎంత లాస్ పెట్టి డిజాస్టర్గా మిగిలిపోతుందో అని భయపడ్డారు. కానీ అనూహ్యంగా సినిమాకి న్యూట్రల్ ఆడియన్స్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఫుల్ సపోర్ట్ ఇవ్వడంతో బెస్ట్ లాంగ్ రన్ని దక్కించుకొని ఎన్టీఆర్ బాక్సాఫీస్ని దుమ్ము దులిపేశాడు. అందరి అండదండలతో బాక్సాఫీస్ని అల్లాడించాడు. బ్రేక్ ఈవెన్ అవుతుందా అని డౌట్ పడితే చేసిన బిజినెస్ పైన కళ్ళు చెదిరే ప్రాఫిట్స్ అందించి దుమ్ము దుమారం చేశాడు. ఈ సినిమాకి వచ్చిన నెగిటివిటీని దృష్టిలో ఉంచుకొనే పుష్ప 2 మూవీకి ప్రీమియర్ టికెట్ రేట్స్ భారీగా పెంచారు. దేవరా సినిమాకి టికెట్ ప్రైజెస్ చాలా తక్కువ. అందుకనే యాంటీ ఫ్యాన్స్ డబ్బులు పోయినా బాధ లేదని చెప్పి సినిమాకి వెళ్ళి నెగిటివ్గా టాక్ స్ప్రెడ్ చేశారు. ఆ చేసింది కూడా మెగా ఫ్యాన్స్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అల్లు అర్జున్కి మెయిన్గా థ్రెట్ ఉండేది వీళ్ళతోనే. నైజాం ఏరియాలో మెగా ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. వాళ్ళు డబ్బులు పోయినా పర్వాలేదు, అల్లు అర్జున్ని పడగొట్టాలని చూస్తారు. వాళ్ళకి చెక్ పెట్టడానికే ఈ టికెట్ రేట్లు ఎక్కడా లేని విధంగా పెట్టారు తెలంగాణలో. ఈ రేట్లకి భయపడి మెగా ఫ్యాన్స్ సినిమా చూసే అవకాశం ఉండదు. సినిమా ఎలా ఉన్నా టాక్ అంత ఈజీగా బయటికి రాదు. వచ్చినా వీళ్ళు పూర్తి నెగిటివ్గా స్పందించే అవకాశం ఉండదు. ఒకే దెబ్బకి 2 పిట్టలు. సినిమాకి బెస్ట్ కలెక్షన్స్ వస్తాయి, అట్ ది సేమ్ టైం యాంటీ ఫ్యాన్స్ని కట్టడి చేసినట్లు అవుతుంది. ఫ్యాన్స్ ఎలాగో అంత టికెట్ పెట్టి వెళ్తారు అభిమానంతో, కానీ వీళ్ళంత సాహసం చేయలేరు. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. టికెట్ రేట్లు భారీగా ఉన్నాయని గగ్గోలు పెడుతుంది మెగా ఫ్యాన్సే. బాయ్కాట్ పుష్ప అంటూ ట్రెండ్ చేస్తుంది కూడా వీళ్ళే. పెరిగిన టికెట్స్తో ఎవరికి ఇబ్బంది లేదా అంటే ఉంది. న్యూట్రల్ ఆడియన్స్ ఇష్టమైతే వెళ్తారు, లేదంటే కొద్ది రోజు లాగి వెళ్తారు. అది కూడా కుదరలేదంటే ఓటీటీలో చూసుకుంటారు. అంతే తప్ప ఓ అరిచి గీ పెట్టరు. సో తనని ఇబ్బంది పెట్టాలని ట్రై చేసే మెగా ఫ్యాన్స్ని ఈ విధంగా దెబ్బ కొట్టాడు బన్నీ. మెగా ఫ్యాన్స్ ఈ సినిమాకి వెళ్ళాలంటే తమ దగ్గర ఉన్నదంతా ఊడ్చిపెట్టాలి. సోషల్ మీడియాలో ఫేక్ ఫ్యాన్ వార్ చేసినంత ఈజీ కాదంటున్నారు అల్లు ఆర్మీ. సో ఇది మ్యాటర్. మరి పుష్ప 2 మూవీ టోటల్గా ఎంత కలెక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.